హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. అందరికి నమస్కారం. నేను మీ విజయవాడ వినోద్ని. ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ముందుగా నేను పిఠాపురం వెళ్తున్నానండి. అది ఎందుకు వెళ్తానో తర్వాత చెప్తాను. ముందుగా దారిలో టిఫిన్ చేసి మన పిఠాపురం అప్పటికే ఎంట్రీ అయిపోయామండి. లొకేషన్ చూసారా ఎంత బాగుందో. ఇంకా లొకేషన్ దాటంగానే మనం పిఠాపురం టెంపుల్కి వచ్చేసాం. ఈ టెంపుల్ వచ్చి కుక్లేశ్వర టెంపుల్ అంటారండి, ప్లస్ పాతగయ కూడా అంటారు. ఇక్కడ పెద్దవాళ్ళకి పిండ ప్రదానాలు కూడా చేస్తూ ఉంటారండి. ఈ టెంపుల్ లోపల కోనేరు కూడా ఉందండి. కోనేరు చూడండి, వాటర్ కూడా ఫుల్గా ఉన్నాయి. ఈ టెంపుల్లో ఇంకోటి అంటే అష్టదళ శక్తిపీఠంలో 10వ శక్తిపీఠం కూడా ఇక్కడ ఉందండి. తర్వాత ఈ టెంపుల్లో శివాలయం కూడా ఉంది. ఇదే శివాలయం లైను. తర్వాత కదా పిండ ప్రదానాలు చేస్తారని అది ఆ ప్లేస్ ఏనండి. ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు. పక్కన శివాలయం ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్వయంభూగా వెలిసిన శ్రీ గురుదత్త స్వామివారు కూడా ఇక్కడే ఉంటారండి. స్వామివారి విగ్రహం మీకు చూపిస్తాను చూడండి. స్వామివారి విగ్రహం మీకు ఎంతమందికి కనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా స్వామివారిని. తర్వాత ఇవి వచ్చి స్వామివారి పాదాలండి. ఇంకా ఇక్కడ దర్శనం అయిపోగానే ఇంకా చిన్న స్వామివారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి దర్శనం చేసుకున్నామండి. ఇవాళ వీడియో ఇదేనండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ విజయవాడ అబ్బాయి.